ముక్కోటి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి నాడు 2 జరిగాయని చెప్తారు. ఒకటి అమృతం పాలసముద్రం నుండి పైకి వచ్చింది. 2 ముక్కోటి ఏకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశాడు. పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజున మేమేమీ తినకుండా ఉంటామంటారు శైవులు. అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకుర్మంగా పాలసముద్రంలో పడుకొని తన వీపు అంతా ఒరుసుకొని పోతున్న దేవతలకు అమృతోత్పాదనం చేసి వారిని కాపాడి రాక్షసులని మోహిని రూపంలో నిగ్రహించాడు కాబట్టి విష్ణు స్వరూపం కోసం మేము ఉపవాసం ఉంటామంటారు వైష్ణవులు. విష్ణువు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకు పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యంలో అమ్మవారిని ఉపాసన చేసి పొందగలిగాడు కాబట్టి అమ్మవారు ఈ అదృష్టాన్ని కల్పించింది కాబట్టి మేము ఉపవాసం ఉంటామంటారు శక్తేయులు. అసలు ఇన్ని కార్యాలు జరిగాయి అంటే ఏ విఘ్నం లేకుండా చేసినవాడు మా గణపతే కాబట్టి మేము ఈరోజు ఉపవాసం ఉంటామంటారు గణపత్యులు. ముక్కోటి ఏకాదశి నాడు మీరు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం లేకుండా అన్ని సంప్రదాయముల వారు ఉపవాసం ఉండటానికి కారణం బాహ్యంలో ఉంది. వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలి వెళ్ళే సందర్భం వైకుంఠ ఏకాదశి. భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. స్నానం అనంతరం పూజ గదిని శుభ్రపరుచుకొని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశిని విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి హరికి ప్రీతిపాత్రమైన తులసి దళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి. ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటబులచే రాక్షసులకు శాప విమోచనం కలగడంతో తమలాగనే వైకుంఠ ద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునే వారికి మోక్షం కలగాలని వారు కోరుకుంటారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకు పరిపక్వత కలిగించుట ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలో అంతర్యంగా కనిపిస్తుంది. ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు ఇలా మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఏకాదశ ఇంద్రియాలను ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం. ఇందుకోసం ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి. ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసుని, ఉపవాసంతో శరీరాన్ని అదుపు చేసుకొని వాటిని హరిధ్యానంలోకి మరల్చగలగడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికి తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని నిలగ్నం చేయాలని చెబుతారు. ఏకాదశి తిథి పరివ్యాస్తమై ఉన్నంతసేపు తినకుండా ఉండటం ఎంత ప్రధానమో ద్వాదశి గడియలు రాగానే తినేయడం అంత ప్రధానం. ఉపవాసం చేసినవాడు తనింట తాను తినాలి. పెద్ద పెద్ద నైమిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచి వెళ్ళకూడదు. ఇలా నిష్టగా ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి ఇహపర శాంతి లభిస్తుంది. హరినామస్మరణం సమస్త పాపహరణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.